కరీంనగర్ జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం తెల్లవారుజామున ప్రాతకాల పూజ అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను పెద్ద సేవపై ప్రతిష్ఠించి దేవాలయ ఆవరణలో 3 ప్రదక్షిణలు చేసిన పిదప భక్తుల దర్శనార్థం దేవాలయం ముందు ఉంచుతారు. పెద్ద సేవ ముందు పండితులు ప్రవచనాలను పఠిస్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం. ఈ ముక్కోటి ఏకాదశి పండుగను పురస్కరించుకొని చక్కగా ఇక్కడ ఉత్తర ద్వారాన్ని బహువిధాలుగా అలంకరింపజేయడం జరుగుతుంది. దేవస్థానం వారు ముందుగా ఆ స్వామివారిని ఆ ద్వారధార మందు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారుల ఇరువురిని అంటే పార్వతీ రాజరాజేశ్వర స్వామివారిని మరి లక్ష్మీ అనంతపద్మ స్వామివారిని అంబారి సేవపై అంటే ఏనుగు వాహనంతో గజవాహనం పైన ఆ స్వామివారుడు మనం దర్శించుకునే ఆద్భాగ్యం మనం కలుగుతుంది. ఉదయమే 5 గంటలకు పల్లాకి సేవ యందు ఉత్తర ద్వార దర్శనము, ఆ తర్వాత అంబారి సేవ యందు ఆ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారిని మరియు లక్ష్మీ అనంతపద్మ స్వామి వారిని యొక్క దర్శనం చేసుకోవడం జరుగుతుంది. సక్రమంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వారు చూసుకుంటున్నారు కనుక లక్షలాది మంది భక్తులు దీనికి తరలి వస్తున్నారు. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి అనే సాధారణంగా మనకు వైష్ణవ క్షేత్రం అని గోచరిస్తుంది, కానీ ఇక్కడ శైవ క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా జరిగేటువంటి పండుగ ఈ ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం మహాక్షేత్రంలో ఆలయ ఉత్తర ద్వారంలో రావణ వాహనారూఢుడైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొని భక్తులు పునీతులయ్యారు. ప్రతి ఉత్సవంలో ఆలయ మహాద్వారం తూర్పు ద్వారం గుండా గ్రామోత్సవానికి తరలి వెళ్లే స్వామివారు ముక్కోటి ఏకాదశి రోజు పుష్యమాసంలో వచ్చే వార్షిక ఆరుద్రోత్సవం రోజు మాత్రమే స్వామివారు ఉత్తర ద్వారం గుండా వెళ్లటం విశేషం. అంతకుముందు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు గ్రామోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కనరే అదియే శ్రీశైలం భువిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిలయం. కనరే అదియే శ్రీశైలం భువిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిలయం. మహిమాన్వితము ఆ క్షేత్రం పార్వతి పరమశివా నిలయం భ్రమరాంబికతో వెలసెనుగా మల్లికార్జునుడు శ్రీగిరిపై. కనరే అదియే శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిలయం. వైకుంఠ ఏకాదశి వైభవం శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో కూడా కనిపించింది. ఈ సందర్భంగా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వైకుంఠ ద్వారం గుండా దర్శనమిచ్చాడు. ఈ ఆలయంలో ప్రతి ఏడాది ధనుర్మాస ప్రారంభంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కలుగజేస్తారు. దీంతో భక్తులు వేకువజాము నుంచే అరసవెల్లి క్షేత్రానికి పోటెత్తారు. ఈ సందర్భంగా ఆదిత్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పురవీధుల్లో ఊరేగించారు.
వరంగల్ జిల్లా కాజీపేట శ్వేతార్క గణపతి ఆలయంలో గణనాథుడికి 700 క్వింటాళ్ల పులిహోరతో అన్న పూజ నిర్వహించారు. అర్చకుల మంత్రోచ్చారణలతో వేలాది మంది భక్తుల మధ్య అన్న పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అన్నదోషం ఉన్నవారు ఈ పూజలో పాల్గొంటే దోష నివారణ జరుగుతుందని భక్తుల విశ్వాసం. గణపతి శరణం గజముఖ శరణం 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 గణనాథ దేవా శరణం స్వామి శరణం 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 గణనాథ స్వామి. గణపతి శరణం గజముఖ శరణం 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 గణనాథ దేవా శరణం స్వామి శరణం 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 గణనాథ. విశ్వాసముతో నిన్ను తలచితే విఘ్నములుండవు గణనాథ చిత్తములో నా నిన్ను నిలిపితే చింతలు ఉండవు గణనాథ స్వామి. గణపతి శరణం గజముఖ శరణం 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 గణనాథ దేవా శరణం స్వామి శరణం 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 గణనాథ. శివ పార్వతులకు చిన్ని పాపడై జలగిన దేవా గణనాథ ప్రమథ గణములకు పెద్ద. తిరుమలలో వెంకన్న, షిరిడీలో సాయిబాబా ధన దేవుళ్లుగా మారారు. ఈ 2 పుణ్యక్షేత్రాలకు భక్తులు అధికంగా తరలి రావటంతో హుండీ ఆదాయం విపరీతంగా పెరుగుతోంది. నూతన సంవత్సరం రోజున ఈ ఆలయాలకు కాసుల పంట పండింది. కొత్త ఏడాది ఆదాయం పెరగటమే కాదు, గత సంవత్సరం కూడా సంపద బాగానే వచ్చింది. ఈ ఏడాది న్యూ ఇయర్ రోజున తిరుమల వెంకన్న, షిరిడి సాయిబాబా భక్తుల నుంచి భారీగానే నగదు విలువైన కానుకలు పొందారు. షిరిడీలో గత ఏడాది వీకెండ్ ఆదాయం 14,60,00,000. అదే తిరుమలలో న్యూ ఇయర్ ఒక్కరోజే 4,11,00,000లకు పైగా ఆదాయం వచ్చింది. ఇవిగాక ఇద్దరు దేవుళ్లకు విలువైన కానుకలు, బంగారు ఆభరణాలు అంచనాలకు మించే వచ్చాయి. ఓ రకంగా ఇద్దరు కూడా ఏడాదికేడాది భక్తుల నుంచి ధనాన్ని, విలువైన కానుకలను అధికంగా పొందుతున్నారు తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. గత ఏడాది వారాంతంలో 2 చోట్ల భక్తులు కూడా వెల్లువల వచ్చారు. న్యూ ఇయర్ రోజున తమ ఇష్ట దైవాల్ని దర్శించుకోవాలన్నది తరతరాల సెంటిమెంట్. రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. బారులు తీరిన ఈ భక్తజనమే ఈ గుళ్లకు కొండంత అండ. ఈ ఏడాది వీకెండ్లో 8 లక్షల మంది షిరిడి సాయిబాబాను, 15 లక్షల మందికి పైగా భక్తులు తిరుమల ఏడుకొండలవాన్ని దర్శించుకున్నారు. ఒక కొత్త ఏడాదే కాదు, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి ఇలా పండగలు, పబ్బాలకు వడ్డీ కాసుల వానికి విపరీతమైన ఆదాయం. అలాగే షిరిడీలో కూడా గురుపూర్ణమి రోజున భక్తులు దేశం నలుమూలల నుంచి తరలి వస్తారు. షిరిడీలో నోట్లు, నాణేలు లెక్కబెట్టడానికి, ఈ లెక్కాజమ్మలు చూడడం కోసం బోల్డన్ని మిషన్లే కాదు, దాదాపు 100 మంది ఉద్యోగులు ఉన్నారు. భక్తుల సెంటిమెంట్తో విపరీతమైన ధన, కనక వస్తు కానుకలను దండుకోవడంలో ప్రస్తుతం హిందూ దేవుళ్లలో వెంకన్న, సాయిబాబా పోటీ పడుతున్నారంటే అతిశయోక్తి కాదు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండరాతివరంలో గోగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ దేవత అయిన గోగులమ్మ అమ్మవారిని స్థానిక తాటపర్రు గ్రామంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. విశాఖ జిల్లా గాజువాక లంకవారి గ్రౌండ్లో దేవి ఉపాసకులు వైవి శాస్త్రి గారి ఆధ్వర్యంలో ప్రత్యంగిర హోమం కనుల పండుగగా జరిగింది. వందలాది మంది భక్తులు ప్రత్యంగిర హోమ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందారు. నా భూతో నా భవిష్యత్ అనేలా హోమాన్ని నిర్వహించారు. రుణ, శత్రు, ఆర్థిక, వ్యాపార, కోర్టు వ్యవహారాలు ఇత్యాది బాధల నివారణకు ప్రత్యంగిర హోమం నిర్వహించటం మంచిదని హోమ నిర్వాహకులు వైవి శాస్త్రి తెలిపారు. మహాభద్రకాళి ఆంధ్రం తిరిగి స్వాహ 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 కాళీ మహాభద్రకాళి ఆంధ్రం తిరిగి స్వాహ 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 కాళీ మహాభద్రకాళి ఆంధ్రం తిరిగి స్వాహ స్వాహ మహాభద్రకాళి ఆంధ్ర స్వాహ స్వాహ కాళీ మహాభద్రకాళి ఆంధ్రం తిరిగి స్వాహ 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 కాళీ మహాభద్రకాళి ఆంధ్రం తిరిగి స్వాహ 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 ఓం కాళీ స్వాహ 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 మహాభద్రకాళి ఆంధ్రం తిరిగి స్వాహ 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 మహాభద్రకాళి ఆంధ్రం తిరిగి స్వాహ 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 కాళీ మహా. ఇది ఈనాటి వైకుంఠ ఏకాదశి ప్రత్యేక కార్యక్రమం. తదుపరి వైకుంఠ ఏకాదశి ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.